మిత్రులందరికీ నమస్కారం. హైదరాబాద్లో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. హైదరాబాద్ పట్టణంలో ఏ ఏ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు, ఏ ఏ ప్రాజెక్టుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, టోటల్గా ఎన్ని అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, వయసు ఎంత ఉండాలి, ఎవరు దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు దరఖాస్తు చేసుకోకూడదు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఏ జిల్లా నుంచి ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే, ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్లో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలను, ఇక్కడ ఆయా ఉద్యోగాలు అనేవి లేవి, టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది. టోటల్గా ఈ హైదరాబాద్ పట్టణంలో 4 ప్రాజెక్టుల్లో 181 అంగన్వాడీ టీచర్లను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ 4 క్లస్టర్లు ఏ క్లస్టర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే, ఇక్కడ చార్మినార్ క్లస్టర్ పరిధిలో, ప్రాజెక్టు పరిధిలో 40 ఖాళీలు ఉన్నాయి. చార్మినార్ పరిధిలో నివసించేటువంటి మహిళలు ఈ 40 అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత గోల్కొండ ప్రాజెక్టు పరిధిలో 27 అంగన్వాడీ టీచర్ ఖాళీలు ఉన్నాయి. గోల్కొండ పరిధిలోని మహిళలు ఈ 27 ఖాళీలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఖైరతాబాద్ ప్రాజెక్టు పరిధిలో 17 ఖాళీలు ఉన్నాయి. ఈ ప్రాంతం వాళ్ళు ఈ 17 ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత నాంపల్లి ప్రాజెక్టు పరిధిలో 38 ఖాళీలు ఉన్నాయి. నాంపల్లి పరిధిలోని మహిళలు ఈ 38 ఖాళీలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత సికింద్రాబాద్ ప్రాజెక్టు పరిధిలో 59 ఖాళీలు ఉన్నాయి. ఈ సికింద్రాబాద్ ప్రాంతం ప్రాజెక్టు పరిధిలోని వారు ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా టోటల్గా 5 ప్రాంతాల ప్రాజెక్టు పరిధిలోని ప్రజలు ఈ 181 అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఆగస్టు 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మీరు www.tg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎవరు దరఖాస్తు చేసుకోవాలి, ఏం చదివి ఉండాలి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చా అంటే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఎంత వయసు కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవాలి అంటే 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల లోపు వయసు ఉండి ఇంటర్మీడియట్ చదివిన మహిళలు ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చా అంటే అలా ఉండదు. ఏ వార్డులో ఎవరికి రిజర్వేషన్ చేస్తే ఆ రిజర్వేషన్ పరిధిలోకి వచ్చేటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ సికింద్రాబాద్ ఏరియాలో 59 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి కదా. ఈ 59 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, వికలాంగుల రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈ రిజర్వేషన్ల ప్రకారము ఎక్కడైతే ఎస్సీలకు కేటాయిస్తారో ఎస్సీ మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే ఎస్టీ మహిళలు రిజర్వేషన్ కేటాయిస్తారో వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే బీసీ మహిళలకు కేటాయిస్తారో బీసీ మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కడైతే వికలాంగులకు కేటాయిస్తారో వికలాంగులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఈ విధంగా రిజర్వేషన్ల ప్రకారము ఎవరికి ఆ పోస్టును రిజర్వ్డ్ చేస్తే వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటి అంటే ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ సికింద్రాబాద్లో ఖాళీ ఉంటే నాంపల్లికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. సికింద్రాబాద్లో ఏ వార్డులో ఖాళీ ఉంటే ఆ వార్డు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక మహిళలకు మాత్రమే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇట్ ఈస్ క్లియర్. ఈ విధంగా అంగన్వాడీ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోండి. ధన్యవాదాలు.